మళ్ళీ పుట్టింటికెళ్తున్నా. ఏంటక్క ఈ మధ్య భలే తిరుగుతున్నావు అనుకుంటారా? నిజమే అండి. అసలు అనుకోకుండా ప్రయాణాలైతే పడుతున్నాయి. నార్మల్‌గా నేనెప్పుడైనా ఎళ్తే దసరా హాలిడేస్‌కి కూడా వెళ్ళను. సమ్మర్ హాలిడేస్‌కి, సంక్రాంతి టైంలో వెళ్తుంటాను. కానీ ఎందుకో తెలీదు ఈసారి దగ్గరగా ప్రోగ్రామ్స్ పడుతూనే ఉన్నాయి. వెళ్ళాల్సొస్తుంది. 5 గంటల వరకు ఆలోచిస్తూనే ఉన్నానండి. ఆల్రెడీ ఒక 5 మంత్స్ బ్యాక్ చెప్పాను తిరునాళ్ళకొస్తానులే అని చెప్పేసి పండగ నుంచి వచ్చేటప్పుడు. కాకపోతే మధ్యలో వేరే ప్రోగ్రామ్ పడ్డం వల్ల మళ్ళీ వెళ్ళాల్సొచ్చింది. కానీ ఉండింది 1 ఆర్ 2 డేసే అండి. కాకపోతే మీకు ఎక్కువ రోజుల్లాగే కనిపించింది. కానీ షార్ట్ వీడియోస్ అవి పెట్టడం ఒకసారి ఎళ్ళినప్పుడు 3 డేస్ ఉన్నా, పండగకెళ్ళినప్పుడు 5 డేసో, 1 వీకో ఉన్నా అంతే. సో, ఇంకైతే బయలుదేరాను. ఇంకా వస్తానని చెప్పిన తర్వాత అమ్మ వాళ్ళైతే అస్సలు ఇనరండి. ఫుల్ డిసప్పాయింట్ అయిపోతారు. ఇంక ఏడవడం ఒక్కటే తక్కువ. ఫోన్‌ల మీద ఫోన్‌లు చేస్తా ఉంటారు. బయలుదేరావా లేదా? బయలుదేరావా లేదా? అని చెప్పేసి. నాకేమో ఇక్కడ ఊపిరాడనన్ని వర్క్స్ ఉన్నాయి. మ్యారేజ్ సీజన్ కాబట్టి. ఇంకా సరే వాళ్ళనెందుకు పండగ పూట డిసప్పాయింట్ చేయడం అని చెప్పేసి నేనైతే బయలుదేరాను. రుత్విక్‌ని కూడా తీసుకెళ్లాల్సింది. బట్ రుత్విక్ అయితే స్కూల్‌లో యాన్యువల్ డే జరుగుతుంది. దానికి డాన్స్ ప్రాక్టీసెస్ అవన్నీ జరుగుతున్నాయి. ఆల్రెడీ లాస్ట్ వీక్‌లో 1 ఆర్ 2 డేస్ అయితే లీవ్ పెట్టాడనమాట. ఇంక అందుకని చెప్పేసి టీచర్స్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. లౌక్యకి కూడా చెప్పారు. అయినా కానీ మెల్లిగా నేనైతే లౌక్య ఎవరు తోడు లేకుండా వెళ్ళలేం కదా! లౌక్య కూడా ఉంటే అమ్మ వాళ్ళు హ్యాపీగా మరి ఇద్దరు పిల్లలు లేకుండా నేనొక్కదాన్నే పోయాననుకోండి ఇంటికి కూడా రానివ్వరు. వన్స్ పెళ్లయిన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత మనకంటే తల్లిదండ్రులు మన పిల్లల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు. సో, ఇంకా ఫైనల్‌గా బస్ స్టాండ్‌కి వచ్చేసానండి. ఇక్కడి నుంచి ఏంటంటే వేరే బస్ ఎక్కి వెళ్తుంటాను కదా! కాకపోతే ఈరోజు డైరెక్ట్ మా ఊరికెళ్ళే బస్ అయితే టైంకి ఉండింది. టైం ఎంతో తెలుసా? 6 ఇంకొక 15 నిమిషాల్లో డైరెక్ట్ బస్ వస్తుందనేసరికి ఇంకా అది ఎక్కాననుకోండి ఇంటి దగ్గర దిగేసి